బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శైవ క్షేత్రాలలో ఇక ఏదైతే మాలజంగం వారినే పూజారులుగా నియమించాలంటూ ప్రభుత్వం ముందు కొంతమంది ఒక డిమాండ్ పెట్టారు. దాదాపు 57 ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ని ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఏదైతే శైవ క్షేత్రంలో ఇప్పటికీ కొంత బ్రాహ్మణ పూజలు పూజ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ అలా కాదు, శైవ క్షేత్రాలలో ప్రధానంగా మాలజంగం వారే పూజారులుగా నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందు అయితే ఒక డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే ఆదివారం రోజు హైదరాబాద్లోని ఖైరతాబాదు విశ్వేశ్వరయ్య భవన్లో మాలజంగాల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 57 ఎంబీఎస్సీ కులాలకు సంబంధించిన హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏదైతే మాలజంగం సంబంధించినటువంటి మహేశ్వర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్ష శ్యామరావు మాట్లాడుతూ 57కి సంబంధించిన ఏదైతే ఎంబీఎస్సీ కులాల ప్రజలకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి తాలూకా రాజేందర్ మాట్లాడుతూ అన్ని శివాలయాలలో మాలజంగం వారిని పూజారులుగా నియమించి గౌరవ వేతనం ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒక్కసారి మనం గతంలో చూసాం అనేక మార్లు చాలాసార్లు ఈ అంశం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మాలజంగం వారే శైవ క్షేత్రాలలో పూజారిగా ఉండాలి, సో వాళ్ళే పూజలు చేయాలంటూ ఒక డిమాండ్ వచ్చింది. సో వారికి గౌరవ వేతనం ఏదైతే బ్రాహ్మణులకు ఇవాళ దేవాలయాల్లో వాళ్ళు పూజలు అందిస్తూ ఉన్నటువంటి ఎవరైతే గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారో వారికి సో రాష్ట్ర ప్రభుత్వం అలాగే మాలజంగం సంబంధించిన పూజారులను నియమిస్తూ వారికి గౌరవ వేతనం అందించాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు డిమాండ్ వినిపించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి బైరి వెంకటేశం గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, తొలి వెలుగుతో జాయిన్ అవుతున్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపకుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో వెల్కమ్ టు తొలి వెలుగు సార్. వినిపిస్తుందా? ఓకే. సో ఏం చెప్తారు? నిన్న మీరు పెట్టినటువంటి మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా చాలా రోజుల నుంచి అంశం కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఈ అంశాన్ని మీరు తెర మీద తీస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న హైదరాబాదు నడిబొడ్డు లోపట ఖైరతాబాద్లో మాలజంగాలంతా కూడా వేలాదిగా అక్కడ తరలొచ్చి ఆ కులాన్ని ఉన్నటువంటి డిమాండ్ల మీద ప్రధానంగా ఆ సభను నిర్వహించడం జరిగింది. ఇక్కడ మాల జంగాలు అనేటువంటి పేరు ముఖ్యంగా అందరూ కూడా మాల మాదిగలే అనుకుంటారు, కానీ మాల జంగం అనేటువంటి కులం కూడా ఇలా ఈ వర్గాల్లో ప్రధాన పాత్ర వహించేటువంటి అంటే పూజారులుగా ఉంటూ ఈ మాలలకు కానీ మిగతా దళిత వర్గాలకు కూడా ప్రీస్టులు అంటే పూజారులుగా ఉంటూ వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళు అనేక దశాబ్దాల నుంచి దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటిది ఈ కులము. ఈ దళిత సమాజానికి ఆధ్యాత్మికతను బోధిస్తూ ఈ శైవత్వాన్ని ఏదైతే శివుని ఆరాధకులుగా ఉండి శైవత్వాన్ని ఈ ప్రజల్లో ఆ దైవత్వాన్ని అందరికి కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు ఆ రోజు అంటరానితనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దళితుల్లో ఈ ఆధ్యాత్మికతను తీసుకెళ్లి వాళ్ళతో పాటు ఆ దేవుని యొక్క దీవెనలు అందించే విధంగా ఆ రోజు ప్రజలతో చేత గొప్పగా మన్నలు అందుకున్నటువంటి కులం మాలజంగం కులం. సో ఆనాటి నుంచి శైవాలయాలను పరిరక్షిస్తూ ఈ దైవ భక్తిని పెంపొందిస్తూ వచ్చినటువంటి కులం మాలజంగం. కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇలా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి ఉనికిని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఇలా డిమాండ్ల సాధన కోసం నిన్న హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభను మహాసభను నిర్వహించడం జరిగింది. సో అక్కడ పెద్ద ఎత్తున ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ కులాలకు సంబంధించినటువంటి మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, ఈ 57 కులాలకు సంబంధించిన కులాల ఉనికి లేకపోవడం వల్ల దానికి కారణం ఏంటంటే కుల ధృవీకరణ పత్రాలు వాళ్ళు పొందడంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య. వీళ్ళకి అందరికి కూడా కులపత్రాలు మాదిగ కులాలకు ఎంఆర్ఓ ఇస్తుంటే తహసీల్దార్ ఇస్తుంటే వీళ్ళ ఈ కులాలకు ఏదైతే చిందు డక్కలి గోసంగి ఏదైతే మాలదాసరి ఈ కొన్ని కులాలకు అన్నిటికి కూడా మాలజంగం మోచి ఈ కులాలకు అన్నిటికి కూడా ఆర్డీఓ ఇస్తున్నాడు.
ఇట్లా కొంతమందికి ఆర్డీఓ, కొంతమందికి ఎంఆర్ఓ, ఇంకా కొన్ని 2 కులాలకైతే కలెక్టర్ ఇస్తుంటాడు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వివక్షత, డిస్క్రిమినేషన్ దళితుల్లోనే ఎదుర్కొంటున్నారు ఈ 57 కులాల ప్రజలు. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేటే లేకపోవడం వల్ల వీళ్ళు ప్రధానంగా స్కూళ్ళల్లో ఈ పిల్లలు ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు స్కూళ్ళల్లో అడ్మిషన్ పొందలేకపోతున్నారు. అడ్మిషన్ పొందలేక చాలా మంది కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానీ, అదేవిధంగా ప్రభుత్వం పెట్టేటువంటి ఈ ఈ ఏదైతే అన్ని రకాల మోడల్ స్కూల్స్ లో కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు ఈ దళితులై ఉన్నప్పటికి కూడా కులపత్రాలు లేక వీళ్ళు డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోయి వీళ్ళు బీసీలా, ఎస్సీలా అని చెప్పుకోలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుర్భర పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఈ కులాల కుల ధృవీకరణ పత్రాలన్నీ కూడా దళితులు అన్నాక అందరు దళితులే, ఇంకా ఒకళ్ళకు ఎంఆర్ఓ, ఒకళ్ళు ఆర్డీఓ ఇట్లా ఇచ్చుకుంటా పోతుంటే ఈ కులాలకు ముందే విద్య లేదు. ఈ కులాలు ఇప్పటికీ రోడెక్కని పరిస్థితులు ఉన్నారు. వీళ్ళు ఆర్డీఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగి ఇది కులపత్రాలు